నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో మహానాడు అద్భుతంగా జరిగిందన్నారు. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా దేవుని గడప గడపలో మహానాడు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేశారన్నారు. నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పిలుపునిచ్చారన్నారు. మాకు తెలియదని ఇవాళ వేల కోట్ల రూపాయలు తరలించి బయట ప్రాంతాలకి, బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఇవాళ ఈ దొంగలంతా కూడా మాకు తెలియదు, మాకు గుర్తు లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే న్యాయస్థానాల ముందుకి పోలీస్ యంత్రాంగం కూడా ఎన్ని వేల మంది చనిపోయారు వీళ్ళ నాసిరకం మద్యం అనేది న్యాయస్థానాల ముందు ఉంచితే ఈ దుర్మార్గులకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు, వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో మకాం పెట్టి వారానికి 1 రోజు 2 రోజులు ఈ ప్రాంతానికి వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో రకరకాల కార్యక్రమాల మీద ఇక్కడికి వచ్చి నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఇవాళ వీళ్ళు మారరు అనే విధంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నానికి వివాహ రిసెప్షన్కి వచ్చి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి మీ అరాచక శక్తులు, వైసీపీ ముసుగులో ఉన్న అరాచక శక్తులు సైకిళ్ళని నడి రోడ్డు మీద పడేసి వీరంగా తాగి తందనాలాడి ఒక అరాచకాన్ని సృష్టిస్తూ ఉంటే ఇదేనా వైసీపీ బ్యాచ్? ఈ అరాచక శక్తులు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పిన, 11 సీట్లు వచ్చి తాడేపల్లి ప్యాలెస్కి, బెంగళూరు ప్యాలెస్కి పరిమితం చేసిన ఇవాళ నువ్వు శుభకార్యక్రమానికి వస్తానని వచ్చి మీ అరాచక శక్తులు తాగి తందనాలాడి నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ రోడ్ని ఎన్ని గంటలు ఆపారు? ఇవాళ హైవే మీద మీ బాణాసంచాలు, మీ అరాచకాలు, ఇవాళ సైకిళ్ళు రోడ్డు మీద పడేసి వీరంగాలు చేయటం, ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ? బుద్ధి జ్ఞానం లేకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇవాళ మహానాడు జయప్రదమనే అక్కస్సు తట్టుకోలేక జిల్లా నాయకత్వం కానీ ఇవాళ గొల్లపూడిలో ఎన్టీ రామారావు గారి బొమ్మ ముందు గంగిరెద్దులను పెట్టి మా నాయకులు బొమ్మలు తొక్కిచ్చారు. ఆ రోజు కూడా ఆ గంగిరెద్దులు ఆ బొమ్మలు తొక్కిస్తూ ఉంటే ఆ పేదవాడు ఆ దుర్మార్గం చూడలేక ఊరొదిలి పెట్టి కూడా వెళ్ళిపోయాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా మళ్ళీ నేను ఈ ఊళ్ళోకి రానని. ఈ అరాచక శక్తులు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీం పర్యటన ఆ సైకిల్ మీద మీ వీరంగం అంటే ఎంతగా దిగజారిపోయారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషితో పనిచేస్తామని, మినీ మహానాడు వేదికలో అందరి అభిప్రాయాల మేరకు వర్గ విభేదాలు లేకుండా అందరిది ఒకే పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా ఏకతాటిపై వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కోమట్లను, వలసపక్షులను దూరంగా పెట్టేస్తాం. మా నాయకుడు చెప్పినట్లుగా ఇంకా సమిష్టిగా పనిచేస్తాం. వచ్చే రోజుల్లో జిల్లా కేంద్రము, దానికి మించిన అభివృద్ధిని మేము సాధిస్తాం. మెడికల్ కాలేజీని తెచ్చుకుంటాం. అభివృద్ధిలో
మిగతా నియోజకవర్గాల కన్నా రాజంపేట ముందుండే విధంగా వచ్చే ఎన్నికలకు వెళ్తాం. వచ్చే ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సమన్వయ లోపం అనేటువంటి దాన్ని సెట్ చేస్తాం. ఆ సమన్వయం అనేటటువంటిది లోపం అనేది భవిష్యత్తులో లేకుండా వచ్చే సంవత్సరాలన్నీ కూడా ఈ రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కంచుగట్టగా బాగుతుంది. ఇప్పుడే చూశారు మా స్ఫూర్తిని. ప్రతి మండలంలో ఇంతవరకు చరిత్రలో ఎరగని విధంగా జనసమూహం కదిలింది. గతంలో ఇప్పుడు ఇట్లా జరగల. అడ్డదారులు దొక్కల. నిజాయితీగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరినీ మేము సమన్వయం చేసుకున్నాం. గ్రామస్థాయి నాయకులందరితో మాట్లాడుకున్నాం, చేశాం. అధినాయకత్వం మాకు ఇచ్చిన టార్గెట్ కన్నా మీరు తక్కువ ఇచ్చారు, నేను ఎక్కువ తెస్తాను, మా పార్టీ అంత నమ్మకం ఉంది అని చెప్పి మేమే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ మించి తెచ్చుకున్నాం. మాకు అధినాయకత్వం ఇచ్చినటువంటి టార్గెట్ 20,000. నేను అక్కడ మాట ఇచ్చింది 30,000, హాజరైంది 40,000 దగ్గర. ఇంత ఘనంగా రాజంపేట పార్టీ కృషి చేస్తూ ఉంది. పార్టీ మీద ఇంత అభిమానం ఉన్న తర్వాత నేను ఏదైనా చేయాలన్నటువంటి సంకల్పంతోనే బాబు గారు మహానాడు వేదిక మీద అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణానికి మాట ఇచ్చారు, నిర్మిస్తున్నారు. అలాగే అదే వేదికతో గాలేరు నగర్కి సంబంధించినటువంటి ఇంకొక ప్యాకేజ్ కూడా పూర్తయింది. అంటే దాదాపు ఒంటిమిట్ట మండలం కూడా ఉంది. త్వరలో దాన్ని రాజంపేట గుండా కూడూరు కూడా చిత్తూరు జిల్లాకు వెళ్ళేటటువంటి ప్రాజెక్ట్, త్వరలో దాన్ని కూడా సాధిస్తాం. గాలేరు నగర్ అనేటువంటిది మన టీఆర్ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే రాజంపేట త్వరలో సస్యశ్యామలం కాబోతుంది. జిల్లా కేంద్రాన్ని మించిన అభివృద్ధి తీసుకొస్తాం. మెడికల్ కాలేజీని కూడా చేస్తాం. కాబట్టి రాజంపేట ప్రజలు అభివృద్ధి కోసం ఈ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కష్టపడి ఉంది. మేము ఇలాగే సమిష్టిగా పనిచేస్తాం, అందరికన్నా మెరుగ్గా పనిచేస్తాం. పార్టీ ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుంటూ రాజంపేటను అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఈ ప్రాంతం మీద, ఈ ప్రభుత్వం ఏర్పాటులో ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఇక్కడి నుంచి భాగస్వామ్యం లేకపోయినా, ఈ ప్రాంతం మీద ఎంతో కరుణతో అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణానికి కంకణం కట్టుకుని మాట ఇచ్చిన దానికి మరొక్కసారి రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున వారికి శతకోటి వందనాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం. దేశంలో చీకటి పాలన, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది. చీకటి పాలన, రెడ్ బుక్ పాలన దళితుల మీదే ప్రయోగం చేస్తున్నారని, దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువైపోయాయి. ఎస్సీ ఎస్టీ చట్టం కఠినం లేనందుకే ఈ దాడులు సాంప్రదాయంగా జరుగుతున్నాయని శనివారం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకా రామకృష్ణ ప్రెస్ మీట్ ద్వారా ఖండించారు. ఈ మధ్య కాలంలోనే పాకరాయపేటలో హోమ్ మినిస్టర్ తాలూకాలో 8 మంది దళితులపై దాడులు జరిగాయని, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మల్లా గ్రామంలో గ్రామ బహిష్కరణకు సంబంధించిన వ్యక్తులపై కేసులు లేవని, మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం తెనాలిలో 3 దళితుల్ని క్రూరంగా నడి రోడ్డుపై పోలీసులు కొట్టడం బాధాకరమని, తిరుపతిలో బీటెక్ స్టూడెంట్ దాడులు దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో చీకటి పాలన, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతూ ఉంది. అది దళితుల మీదే ఎక్కువ ప్రభావాలు చూపుతూ ఉన్నది. దేశమని రాష్ట్రం కూడా ఈ పరిపాలన విధానం అంతా దళితుల్ని అణచివేసే విధంగానే సాగుతూ ఉంది. ఇవాళ ఈ మధ్యకాలంలో విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. తుని నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ ఉన్న తుని నియోజకవర్గంలో 8 మంది దళితులను కర్రలతో దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు కట్టమంటే ఇప్పటి వరకు కూడా
ఎటువంటి చర్యలు చేపట్టలేదు, కేసులు కట్టలేదు. అయితే సొంత నియోజకవర్గంలోనే జరుగుతుంటే వంగలపూడి అనిత గారు మౌనం వహించడం అన్నది మేము దళిత వర్గాలుగా చాలా బాధపడతా ఉన్నాం. అదేవిధంగా తెనాలిలో చూసుకుంటే 3 యువకుల్ని నడి రోడ్డు మీద క్రూరంగా ఆ పోలీసు వారు కొడతా ఉంటే అది చూసేవాళ్ళకి చాలా బాధ వేసింది. కానీ ఇది టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ప్రచారమైంది. ఇది చూసి కూడా హోమ్ మినిస్టర్ గారికి ఏమాత్రం కూడా మనసు కరగలేదంటే దళితుల పట్ల ఎంత అభిమానం ఉందో, ఎంత ప్రేమ ఉందో అన్నది అర్థమవుతూ ఉంది. అదేవిధంగా మల్లంలో గ్రామ బహిష్కరణ విషయం ఇప్పటి వరకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టకుండా వాళ్ళని కాపాడుతూ వస్తూ ఉన్నారు. ఇది అధికారులు ఇదేమి పెద్ద తప్పు కాదన్నట్టుగా శాంతి కమిటీ ఒకటేసి ఆ శాంతి కమిటీతోనే సరిపెట్టే తప్ప చర్యలు మాత్రం చేపట్టలేదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అదేవిధంగా తిరుపతి చూసుకుంటే బీటెక్ స్టూడెంట్ని ఎంత వివక్షరహితంగా దాడి చేశారంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా కూడా హోమ్ మినిస్టర్ ఒక దళిత మహిళ ఉండి మాట్లాడకపోవడం అనేది మాకు చాలా బాధాకరం. మీకు ఒక సీట్ ఒకటి వచ్చింది, ఆ సీట్ ఎలా వచ్చిందన్నదే మీరు తెలుసుకోండి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే ఒక ఎస్సీ మహిళ ఉండడంతోనే మీకు ఈ ప్రాధాన్యత లభించింది. ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. మీ సాటి కులస్తులకి ఇలా జరుగుతూ ఉంటే కనీసం మీరు ఈ ఎస్సీ ఎస్టీ కేసుని ప్రతిష్టాత్మకంగా అమలు చేయకుండా మీరు ఒక వివక్ష రహితంగా మిగతా వాళ్ళకంటే మీరే కూడా చాలా వివక్ష రహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో ఏదైతే జరిగిందో ఆయన్ని చంపి ఒక తాగుబోతుగా ఎలాగైతే చిత్రీకరించాడో మిగతా వాళ్ళని కూడా అలా వాళ్ళ మీద దాడులు చేసి ఏదో ఒక నెపం మోపి కేసుల్ని మూసేస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగ విరోధంగానే జరుగుతూ ఉంది. రాజ్యాంగం ప్రకారంగా మీరు పదవులు పొంది రాజ్యాంగానికి తూట్లు కొడుతూ ఇవాళ వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల పాలనలో మీరు చేసిన మంచి పని ఏదైనా చేస్తే చరిత్రలో మిగిలిపోతారు, లేదంటే చరిత్రహీనులుగానే మిగిలిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది సుప్రీంకోర్టు తరచూ ఇస్తానే ఉంది. ఏదైనా ఎస్సీ ఎస్టీ కేసు ఉంటే తక్షణమే అరెస్ట్ చేయమని, అది అమలు అవుతలేదు. ఎందుకంటే ఇది పెత్తందారులు పాలకులు కొనసాగిలోనే పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు జరిగిన దాడులన్నీ అన్నట్ల మీద కూడా దృష్టి పెట్టి చర్యలు చేపట్టి అరెస్ట్ చేయాలని మేము దళిత సంఘాలుగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర రోడ్డుపై నుంచి వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్తో పాటు ద్విచక్ర వాహనాల పాత బకాయిలను కూడా వసూలు చేసిన ట్రాఫిక్ పోలీసులు.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసియుండు శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానముకు సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం శుక్రవారం దేవాదాయ శాఖ చిత్తూరు డివిజన్ తనిఖీదారులు ఎస్ సుమనప్రియ పర్యవేక్షణలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఎంబి విజయ్ కుమార్, కార్యనిర్వహణ అధికారి ఏ మునిరాజు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అలాగేనా అటు తీసుకురా కొంచెం అట్లా రండమ్మా. ఒడిశా గ్రామాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠ్ నాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు. అంగుల్, భువనేశ్వర్, పిపిలిలోని 7 ప్రదేశాల్లో దాడులు. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం. విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీల్లోంచి నోట్ల కట్టలను బయటకు విసిరేసిన బైకుంఠ్ నాథ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో బైకుంఠ్ నాథ్ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోటి చౌరస్తా మరియు టవర్ సర్కిళ్ల వద్ద పిసిసి రాష్ట్ర నాయకులు పోతారపు సురేందర్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దుల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కరీంనగర్లో పండగ వాతావరణం కనిపిస్తుందని, రాష్ట్రానికి వారు అనేక సంక్షేమ పథకాల ద్వారా సేవలందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తున్న ఘనత మంత్రి శ్రీధర్ బాబుదేనని కొనియాడారు. అలాగే ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కొరకు శ్రీధర్ బాబు గారు కృషి చేస్తారని, వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. Yo no.
గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గుత్తిల్ల శ్రీధర్ బాబు. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రులు మా గురుగారిలో పెద్దలు శ్రీధర్ బాబు గారి జన్మ సందర్భంగా ఈ రోజు కరీంనగర్ నడిబొడ్డులో వారి యొక్క జన్మదిన సందర్భం ఇస్తా ఉంటే మరి వారి యొక్క పండుగ వాతావరణం ఏర్పడతా ఉంది. వారు గతంలో మంత్రి యొక్క సందర్భంలో కూడా ఈ రాష్ట్రం జరిగిందంటే కేవలం శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో జరిగిందని మనం చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి వారు దేవుళ్ళు లాంటి వారు. విద్యార్థులకు అయితేనేమి, యువకులకు అయితేనేమి, ఆడపడుచులకు అయితేనేమి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వాన్ని వెనుక నడిపిస్తామని ఘనత శ్రీధర్ బాబు గారు మాట చెప్తా ఉన్నాం. ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్ల శ్రీధర్ బాబు గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రాష్ట్రాన్ని ముందు నడిపే దిశగా వారు ముందు ఉండాలని చెప్పేసి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నేడు జాతీయ నాయకులు తమను ఆధ్వర్యంలో కరీంనగర్లో ఐటీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే రాష్ట్రము తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత పూర్తిగా ఎంపికమైన రాష్ట్రాన్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి తగ్గగా పూర్తిగా రాష్ట్రాన్ని పోవటం చేసి ఎస్టీబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరినీ ప్రమేకంతో అభివృద్ధి పథకంలో నడిపించే మంత్రి గౌరవ మంత్రి శ్రీధర్ గారికి మరిన్ని వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఆదివాసుల పక్షాన ఇవాళ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆదివాసుల పెద్దపీట తీరు వాళ్ళ ఆదివాసీ సమస్యల మీద మంత్రి గౌరవ మంత్రి గారు శ్రీధర్ గారు ముందు ఆదివాసీ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కనుక ముందు కూడా ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నంలో మన ఆదివాసులకు చేతుగా ఉండి అండదండగా ఉండి పూర్తి స్థాయిలో రాష్ట్రాల లోపల ఇలా రాష్ట్రాన్ని ముందు దేశం లోపల ఒక నంబర్ 1 పొజిషన్ లో తీసుకొచ్చే ప్రయత్నంలో గౌరవ మంత్రి వారు నిమగ్నమైనారు. కాబట్టి వారు ఇంకా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పి మరి ఆదివాసీ పక్షాన సార్ గారికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. విద్యా సంస్థల చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి గారికి, శ్రవణ్ నాయక్ గారికి, ఉన్నటువంటి మహిళా సోదరిమల్లు పద్మతో పాటు అందరికీ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారి యొక్క పాత్ర అభివృద్ధికి అదేవిధంగా వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కృషి వలుడు శ్రీధర్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. కరీంనగర్ లో కూడా పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు మరి ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు వేడుకలు జరుపుతా ఉన్నాం. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పోతారం సురేందర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.